అందరికీ నమస్కారం. ఈరోజు మనం అనంతపురం దగ్గర పాపంపేటలో జరుగుతున్న ఒక పెద్ద భూవివాదం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇది మామూలు విషయం కాదు సుమా. దాదాపు 550 ఎకరాల సోత్రియం భూములు. వాటి విలువ అక్షరాల రూ. 3,300 కోట్లు అంత విలువ ఉంటుందని అంచనా. పాపంపేటలోని ఈ విలువైన 550 ఎకరాల శోత్రియం భూములను ఒక గ్యాంగ్ లాంటి వాళ్లు పక్కా ప్లాన్తో కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ. 450 కోట్ల విలువ చేసే భూములకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఇక్కడ ఆశ్చర్యం ఇంకా చెప్పాలంటే షాకింగ్ విషయమేంటంటే ఈ జీపీఏలు ఇచ్చింది ఎవరు అంటే 68 ఏళ్ల క్రితం ఈ భూములు అమ్మేసిన రాచూరి సుబ్రహ్మణ్యం అనే ఆయన కొడుకు వెంకటకిరణ్ అని ఆరోపణలు. దీని చరిత్ర కొంచెం వెనక్కి వెళుతుంది. అంటే మొదట్లో ఈ మొత్తం 932.52 ఎకరాలు శేషగిరిరావు అనే వ్యక్తి పేరుమీదుండేవా. ఆయన దగ్గర్నుంచి 1879లో కట్టమంచి వెంకటరావు కొన్నారు. ఆ తర్వాత 1910లో ఈయన దగ్గర్నుంచి గొల్లపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి కొనుగోలు చేశారు. తర్వాత 1952లో ఈ లక్ష్మీ నరసింహశాస్త్రి కుటుంబ సభ్యులు వాళ్లకున్న భూముల్లో కొన్ని అమ్మగా మిగిలినవి పంచుకున్నారు. ఆ పంచినప్పుడు గొల్లపల్లి శంకరయ్య, సీతారామయ్య కుటుంబానికి సుమారు 210 ఎకరాలు, ఇంకా రాచూరి వెంకటరామశాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం కుటుంబానికి సుమారు 550 ఎకరాలు వచ్చాయి. ఈ 550 ఎకరాలే ఇప్పుడు వివాదంలో ఉన్నాయి. ఈ రాచూరి కుటుంబం అంటే వెంకటరామశాస్త్రి, సుబ్రహ్మణ్యం వాళ్లకొచ్చిన 550 ఎకరాల్లో కొంత అమ్మేశారు. మిగిలిన 224 ఎకరాలకు 1956లో వాళ్లలో వాళ్లు ఒక పరిష్కారం చేసుకున్నారు. ఆ తర్వాత 1957లో ఈ 224 ఎకరాల్లోంచి మళ్లీ 116.41 ఎకరాలను 14 మందికి అమ్మారు. అంతేకాదు ఈ 14 మంది అలాగే అంతకుముందు కొన్నవాళ్లు కూడా 1968 నుంచి నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ ద్వారా పట్టాలు పొందారు. అప్పట్లో ఉన్న పాత పైమాసీ నంబర్లకు బదులుగా కొత్త సర్వే నంబర్లతో ఈ పట్టాలు జారీ అయ్యాయి. ఇక్కడ అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ భూములకు సంబంధించి అసలైన హక్కుకు ఆధారం ఆ నెల్లూరు సెటిల్మెంట్ పట్టానే. ఈ జీపీఏ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాచూరి వెంకటకిరణ్ దగ్గరగాని ఆయన కుటుంబం దగ్గరగాని ఒకవేళ ఏవైనా భూములు మిగిలి ఉన్నా సరే వాటికి ఈ సెటిల్మెంట్ పట్టాలు లేవు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే పట్టాలు లేని శోత్రియం భూములు చట్టప్రకారం ప్రభుత్వానికి చెందుతాయి. మరిప్పుడు కబ్జా ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? వీళ్ల పద్ధతి చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. ముందుగా అక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్ల మీద కన్నేశారు. వాటి చుట్టూ హెచ్చరిక బోర్డులు పెట్టేస్తున్నారు. దానికి తోడు ఇంకా ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్ నుంచి రాచూరి వెంకటకిరణ్తో వరుసగా జీపీఏలు రిజిస్టర్ చేయించుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే అసలు యజమాని తరఫున ఆస్తిని అమ్మేందుకు లేదా ఏమైనా చేసేందుకు పూర్తి అధికారం ఇవ్వడం అన్నమాట. ఈ జీపీఏ డాక్యుమెంట్లలో చాలా వరకు రాప్తాడుకు చెందిన తదికార పార్టీ ప్రజాప్రతినిధి పరిటార సునీత ఆమె బంధువు కె వెంకట చౌదరి పేరు మీద ఉన్నాయి. ఇప్పటివరకు ఇలా 45 డాక్యుమెంట్లు రెడీ అయ్యాయని, వాటి మార్కెట్ విలువ రూ. 450 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నమ్మశక్యంగా లేదు. అంటే సెటిల్మెంట్ పట్టాలున్న భూములకే పాత యజమాని వారసుడి నుంచి జీపీఐలు సృష్టించి రిజిస్టర్ కూడా చేస్తున్నారా? మరి అధికారులేం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో? అదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్నార్థకం. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పాత్ర మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. అసలు ఆ భూమికి ఆధారం నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు. అవే ఫైనల్. అవి ఉన్నాయో లేదో చూడకుండా ఎప్పుడో 60-70 ఏళ్ల క్రితం నాటి 1952, 1956 డాక్యుమెంట్లు చూపించి వాటి ఆధారంగా వెంకట్కిరణ్ ఇచ్చిన జీపీఏలను ఎలా రిజిస్టర్ చేశారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అంతేకాదు అప్పట్లో ఉన్న పాత పైమాసీ నంబర్ల స్థానంలో ఇప్పుడు వాడుకలో ఉన్న కొత్త సర్వే నంబర్లతో ఈ జీపీఏలు రిజిస్టర్ చేయడం ఇంకా అనుమానాలకు తావిస్తోందని. ఒకటి అనంతపురంలో పేరున్న ఒక చిన్న పిల్లల డాక్టర్ గారి కేసు చూద్దాం. ఆయన 2024 మొదట్లో పాపంపేటలో బళ్ళారి రోడ్డు పక్కన సాయిబాబా గుడి దగ్గరట 60 సెంట్ల స్థలం కొన్నారు. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు అట. కొన్న తరువాత సహజంగానే తన స్థలానికి కంచె వేయించుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ఈ కె వెంకట చౌదరి ఇంకా మరికొందరు వచ్చి ఇది మా భూమి అంటూ గొడవ చేసి వేస్తున్న కంచెను దౌర్జన్యంగా పగలగొట్టారని ఆ డాక్టర్ ఆరోపిస్తున్నారట. ఇంకేమైనా ఇలాంటి కేసులు? గొంది వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కేసు కూడా ఇలాంటిదే అని పాపంపేట సర్వే నంబరు
422లో 1 ఎకరం భూమి ఉందట. దాని ఇప్పుటి విలువ కూడా దాదాపు రూ. 15 కోట్లుంటుందట. ఈ భూమి 2006 నుంచి గుంది వెంకట సుబ్రహ్మణ్యం కుటుంబం ఆధీనంలోనే ఉంది. అయితే గత ఏడాది నవంబర్ 26న వెంకట చౌదరి, శ్రీరాములు ఇంకా కొందరు అక్కడికి వచ్చి ఈ భూమి మాది, మేం కొన్నాం, మా దగ్గర ఆధారాలున్నాయి, మీరిందులోకి వస్తే బాగోదు అని బెదిరించి బలవంతంగా సిమెంట్ పోల్స్ పాతారని బాధితులు చెప్తున్నారు. ఈ మొత్తం భూదందా వెనుక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి పరిటాల సునీత్, ఆమె బంధువులు, ఆమె అనుచరులు చాలా యాక్టివ్గా ఉన్నారని ప్రధాన ఆరోపణ. మొత్తంగా చూస్తే అనంతపురం పాపంపేట క్షోత్రియం భూముల గొడవ చాలా చిక్కులతో కూడుకున్న వ్యవహారంలా కనిపిస్తోంది. దీనిలో 100ఏళ్ల నాటి చరిత్ర ఉంది, దశాబ్దాల క్రితం జరిగిన అమ్మకాలు, వాటికి సంబంధించిన సెటిల్మెంట్ పట్టాలు ఒకవైపు, మరోవైపు ప్రస్తుత లావాదేవీలపై తీవ్రమైన చట్టపరమైన ప్రశ్నలు, బాధితుల కన్నీళ్లు, అధికారుల పాత్రపై అనుమానాలు, రాజకీయ అండదండల ఆరోపణలు అన్నీ కలిసిపోయున్నాయి. ఈ మొత్తం చర్చ నుంచి మనం కొన్ని కీలక విషయాలు గుర్తుంచుకోవాలి అనుకుంటా. ఒకటి, క్షోత్రియం భూముల విషయంలో నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలదే ఫైనల్ వర్డ్. అవే అసలు హక్కుకు అంతిమ ఆధారం. ఇది చాలా ముఖ్యం. 2, ఎప్పుడో అమ్మేసిన భూములకు ఆ అమ్మిన వాళ్ల వారసుల నుంచి వాళ్లకు సెటిల్మెంట్ పట్టాలు లేకపోయినా సరే ఇప్పుడు జీపీఎలు ఎలా పుట్టాయి, వాటి చట్టబద్ధత ఏంటి అనేది అతిపెద్ద ప్రశ్న. ఇది తేలాలి. 3, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు. ముఖ్యంగా కీలకమైన సెటిల్మెంట్ పట్టాలు చూడకుండానే రిజిస్ట్రేషన్లు జరిగాయని వస్తున్న వార్తలు చాలా సీరియస్ విషయాలు. అధికారుల జవాబుదారీతనం ఏంటి ఇక్కడ?